ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఆమె తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి లండన్ లో పర్యటిస్తున్నారు. ఇటీవల సినిమాల నుంచి కొంచెం బ్రేక్ దొరకడంతో ఆ టైం ని ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో గడుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఈ జంట ముంబైలోని రెస్టారెంట్స్ వద్ద తిరుమల శ్రీవారి దర్శన సమయంలోనూ కలిసి కనిపించారు. ప్రస్తుతం వీరిద్దరూ లండన్ వీధుల్లో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఎవరో ఫ్యాన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ప్రైవసీ కోసం లండన్ వెళ్లిన అభిమానుల కంటపడకుండా జాన్వి తప్పించుకోలేకపోయారు. నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కుబేరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై నటి సాయి పల్లవి తన అభిప్రాయాలను పంచుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయని, ఇది టీం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. కుబేరా ఎంతో స్పెషల్ ఫిలిం. సవాల్తో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జునని ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడడం ఫ్యాన్స్ కి పండగే. రష్మిక పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి కెరియర్ లోని ఉత్తమ ఆల్బమ్స్ లో ఇది కూడా ఒకటవుతుందని పేర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య 25వ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు డైరెక్షన్ లో తన 24th ఫిలిం ని చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో నాగచైతన్య తన 25th ఫిలిం చేయబోతున్నారు. ఇప్పటికే శివ నిర్వాణ చెప్పిన కథకి చైతు ఓకే చెప్పేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన మజిలీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో మార్కెట్ పరంగా కూడా మంచి విజయం సాధించింది. వీరిద్దరూ రెండోసారి కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం మజిలీని మించిన ఎమోషన్స్ తో సాగుతుందని సమాచారం. ఈ ఏడాది రాబోతున్న చిరంజీవి సినిమా విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ని మేకర్స్ ప్లాన్ చేశారట. నిజానికి ఈ సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాగా, కేవలం ఈ పాట కోసమే భీమ్ సిసిరోలియోని మేకర్స్ రంగంలోకి దింపారట. ప్రస్తుతం భీమ్స్ ఈ పాటని స్వరపరిచే పనిలో ఉన్నారట. ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవితో పాటు నటించే అదృష్టాన్ని కన్నడ నటి నిష్వికా నాయుడు సొంతం చేసుకుందని ఇండస్ట్రీ టాక్.